హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ రచన. ఈ వీడియోలో 4C సక్సెస్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో లైఫ్లో ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ అవ్వాలని ఉంటుంది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాని నుంచి సక్సెస్ఫుల్గా బయటపడాలనైనా ఉంటుంది. సక్సెస్ ఆల్వేస్ డజంట్ మీన్ అంటే ప్రతిసారి పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు, నెగిటివ్ రిజల్ట్స్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రతిసారి కూడా ఈ 4C సక్సెస్ ఫార్ములా ఫాలో అయితే మాత్రం మనకి మనం సక్సెస్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది చెప్పే డెఫినేషన్స్ మనం వింటూ ఉంటాం, అలాగే మనం కూడా డెఫినేషన్ ఇస్తాం. నువ్వేదో సక్సెస్ అనుకున్నావు, నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని. సో ఆ హ్యాపీనెస్కి మెజర్ ఈ 4C సక్సెస్ ఫార్ములా. అదేంటో చూద్దాం. 4C అంటే ఫస్ట్ C వచ్చి కమ్యూనికేషన్, నెక్స్ట్ C వచ్చి కొలాబరేషన్, థర్డ్ C వచ్చి క్రియేటివిటీ, ఫోర్త్ C వచ్చి క్రిటికల్ థింకింగ్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? చాలామంది గ్రూప్ డిస్కషన్స్లో, ఇంటర్వ్యూస్లో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలని చెప్తూ ఉంటారు. సో కమ్యూనికేషన్ అంటే సరిపోతుందా? అది మన గ్రూప్ డిస్కషన్స్లోనో, ఇంటర్వ్యూస్లోనో, జాబ్స్లోనో మాట్లాడడానికి ఉండే కమ్యూనికేషన్ ఉంటే మనం నిజంగా సక్సెస్ఫుల్ అయినట్ట అంటే మైట్ బి అది ఒక 50% అయి ఉండొచ్చు. ఇంకో 50% మాత్రం మనం చెప్పదలుచుకున్న అంశాన్ని స్పష్టంగా అనే కన్నా ఎదుటివాడు ఇది అగ్రేయబుల్, దీంతో నేను అంగీకరించవచ్చు అన్న ఒపీనియన్తో ఆ మోడ్లో ఎంతవరకు చెప్తాము అన్నది కమ్యూనికేషన్. ఒక్కసారి మనం చెప్పిన తర్వాత అది తప్పు అంటే మైట్ బి కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళకి ఒప్పుకొని ఒపీనియన్స్ చెప్పే పరిస్థితిలో కూడా మన పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుటివాడు ఆహ్వానించే స్థితిలో మనం మన స్కిల్ని, మన మాటని, మన ఒపీనియన్ని, అభిప్రాయాన్ని చెప్పగలిగితే దాన్ని మనం సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే మనకు తెలిసిన నలుగురితో కలవడం అని, టీం వర్క్ అని వింటూనే ఉంటాం. కానీ కొలాబరేషన్ కానీ మీరు అనుకున్న టీం వర్క్ కానీ చూసినప్పుడు నలుగురు వ్యూస్ షేర్ చేసుకుంటూ ఉంటారు, నలుగురు ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు. కానీ ఆ నలుగురు పంచుకున్న వెంటనేనో ఒక లాభం తీరగానే వెళ్ళిపోతారు. అది నిజమైన కొలాబరేషన్ మన లైఫ్లో కాకపోవచ్చు. దానివల్లే మనం చాలాసార్లు లైఫ్లో అలోన్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో నిజమైన కొలాబరేషన్ అంటే మీకేదైనా సాయం కావాల్సి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా అడగగలగడం, ఎవరైనా మీ దగ్గరికి సాయానికి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చేయగలగడం, అదే నిజమైన కొలాబరేషన్కి ఎగ్జాంపుల్. మనకు ఎగోస్ వదిలేసో ఏదో వదిలేసో అడగగలుగుతాము, తీసుకోగలుగుతాము, దట్ ఈస్ నథింగ్ బట్ రియల్ కొలాబరేషన్. థర్డ్ వన్ వచ్చేసి క్రియేటివిటీ. క్రియేటివిటీ ఎందుకు అవసరం? ఈ టైంలో మనకు అవసరం. మన వర్క్ ఎలాగో జరిగిపోతూ ఉంది, మన ప్రొఫెషన్లో మన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. అంటే మనం చేసే పని అతి తక్కువ టైంలో ఎలా చేయగలుగుతాం అన్నదే మన క్రియేటివిటీకి మార్క్. సో చేయాలనుకున్న పని, ఒకే పని మీరు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారనుకోండి, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు గంటతో చేసిన పని 10 ఏళ్ళు అయ్యేసరికి అట్లీస్ట్ అరగంటకైనా మీరు చేయలేకపోతే మీరు క్రియేటివ్ కానట్టే. సో విత్ టైంతో, మీ ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో ఒకే పని ఎంత క్విక్గా చేయగలరు అన్నదే క్రియేటివిటీకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ క్రిటికల్ థింకింగ్. ఒక విషయాన్ని చూడగానే వెంటనే అభిప్రాయాలకు రాకుండా దానిలోని మెటిక్యులస్ చిన్న చిన్న విషయాలను కూడా అబ్జర్వ్ చేసి మనం ఎంత కేర్ఫుల్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాము అంటే అని చెప్తూ ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు నా వైపు నుంచి ఆలోచించు, నీకు వేరేలా అనిపిస్తుంది, నీకేం తెలుసు, నా బాధ నువ్వు పడితే కదా తెలిసేది అనే మాటలు మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. క్రిటికల్ థింకింగ్ అంటే అటువంటి మైండ్ సెట్ని ఓపెన్ చేయడం. అటువంటి మెటిక్యులస్ డీటెయిల్స్ అంటే ఏమై ఉండొచ్చు, దాని కారణాలు సైంటిఫిక్గా కానీ లాజికల్గా కానీ మనం కన్విన్స్ అయ్యేలా ఉండగలడం. సో ఈ 4C's ఫాలో అవడం వల్ల మైట్ బి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రావచ్చు, బట్ ఈ సక్సెస్ఫుల్ యాటిట్యూడ్ చేస్తే యూ కెన్ ఫీల్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ముందు చెప్పుకున్నట్టు సక్సెస్ అనేది మీ డెఫినేషన్కి సంబంధించింది, ఇట్స్ నాట్ సొసైటీ డిఫైన్డ్ సక్సెస్. సో ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ ఫీల్ దాట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.